హలో లేడీస్, ఈ సెక్షువల్ ప్లెజర్ అనేది పురుషులకి మాత్రమే సీమితమా లేకపోతే మహిళలు కూడా ఎంజాయ్ చేసే విషయమా? దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఎటర్నల్ ఎస్థెటిక్స్. కొన్ని పాతకాలపు ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే సెక్షువల్ ప్లెజర్ అనేది మేల్స్ వరకే సీమితమని, ఫీమేల్ సెక్షువల్ ప్లెజర్ ఏమీ ఎక్స్పీరియన్స్ చెయ్యని అవసరం లేదనే ఆలోచన ఇప్పటి వరకు మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రీసెర్చ్ ఏమని చెప్తుందంటే ఫీమేల్స్ కూడా సెక్షువల్ ప్లెజర్ ఎక్స్పీరియన్స్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల వాళ్ళ లాంగివిటీ అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందని మన రీసెర్చ్ ఇప్పుడు చెప్తున్నాయి. ఈ సెక్షువల్ ప్లెజర్ అనేది ఫీమేల్స్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దట్ ఈస్ ఏజ్. యంగ్ ఏజ్లో హార్మోన్స్ అన్నీ బాగుండటం వల్ల లిబిడో అనేది అంటే సెక్స్ చేయాలనే కోరిక ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. విత్ ఏజ్, ప్రెగ్నెన్సీ తర్వాత యాజ్ దే రీచ్ మెనోపాజ్ దగ్గర అవుతున్న కొద్దీ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల కోరిక కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం వెజైనా కూడా చాలా డ్రైగా అయిపోయి, లూబ్రికేషన్ తగ్గిపోయి, వెజైనా అనేది పల్సబడిపోయి సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్లెజరు తగ్గిపోతుంది, ఆ చెయ్యాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే వెజైనల్ డెలివరీ తర్వాత ఆ వేర్ అండ్ టేర్ వల్ల వెజైనా లూజ్గా అయిపోతుంది, కొంచెం కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. దీనివల్ల కూడా చాలా మహిళలు డెలివరీ తర్వాత సెక్షువల్ ప్లెజర్ అనేది కొంచెం తగ్గిపోయింది అని మాకు చెప్తారు. సో జనరల్గా టైట్ వెజైనా, కొంచెం స్ట్రెంత్ అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఉన్న మహిళలు సెక్షువల్ ప్లెజర్ బెటర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే సెక్షువల్ ప్లెజర్ని ఎఫెక్ట్ చేస్తుందో అది స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మధ్యన లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల, నైట్ షిఫ్ట్స్ పెరగటం వల్ల చాలా స్ట్రెస్ అనేది మహిళలు ఫేస్ చేస్తున్నారు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అంటే మహిళలు చాలా మటుకు ఎక్సర్సైజ్ చేయకపోవటము, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవటము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా, అండ్ నిద్ర లేకపోవటం వల్ల, ఇవన్నిటి వల్ల హార్మోనల్ చేంజెస్ అనేవి మన బాడీలో చాలా ఎక్కువ చేంజెస్ మొదలయ్యి దీనివల్ల సెక్షువల్ ప్లెజర్ కూడా తగ్గిపోతుంది. అంటే ఈవెన్ సెక్స్ చేయాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది మహిళలకి. అండ్ ఫైనల్గా పర్సనల్ హైజీన్ అండ్ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసుకునేటట్టు ఉండాలి. దీనివల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్స్, రెడ్నెస్ ఇవన్నీ కూడా తక్కువ అవుతాయి. దానివల్ల సెక్షువల్ యాక్టివిటీ అండ్ ప్లెజర్ కూడా బాగుంటుంది. సో మహిళల్లో ఈ సెక్షువల్ ప్లెజర్ పెంచడానికి ఈ మధ్య చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. ఇందులో ఒకటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ మనం క్లైటోరల్ ఏరియాలో ఇవ్వచ్చు. దీన్ని చాలామంది ఓ షాట్ అని పిలుస్తారు. అండ్ మనం వెజైనాలో జీ స్పాట్ ఏరియాకి ఇస్తాము, అంటే జీ ఏరియా. ఈ ఏరియాలో పిఆర్పి ఇంజెక్షన్ చేయటం వల్ల సెక్షువల్ ప్లెజర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే కాక వెజైనా మొత్తంలో వెజైనల్ రిజువినేషన్కి కూడా మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ వాడుకుంటాం. పిఆర్పి ఇంజెక్షన్స్ కాకుండా ఇంకొక థింగ్ ఏదంటే వెజైనల్ లేజర్స్. ఈ వెజైనల్ లేజర్స్ వల్ల వెజైనా మొత్తం లూజ్ వెజైనా ఏమన్నా ఉంటే వెజైనల్ టైటనింగ్ అవుతుంది. అదే కాక వెజైనా రిజువినేషన్ కూడా అవుతుంది. మూడోది వచ్చి ఎంసెల్లా చైర్. ఇదేం చేస్తుందంటే కీగల్ ఎక్సర్సైజెస్ అనేవి మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ చేయడానికి మనం చేయమని చెప్తాం. కానీ ఈ ఎంసెల్లా చైర్ వల్ల 11,000 కీగిల్స్ మహిళల్లో జస్ట్ ఇన్ 30 minutes అయిపోతుంది. దీనివల్ల పెల్విక్ ఫ్లోర్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ సెక్షువల్ ప్లెజర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఈ అన్ని ప్రొసీజర్స్ స్మాల్ ఆఫీస్ లంచ్ బ్రేక్ ప్రొసీజర్స్. ఇవన్నీ లెస్ దాన్ 30 minutes టైంలో అయిపోతాయి. నో ఎనస్థీసియా రిక్వైర్డ్, లో రిస్క్, ఎకనామికల్ ప్రొసీజర్స్. సో ఇలాంటి ప్రొసీజర్స్ మీకు ఏమన్నా చేసుకోవాలని ఉంటే ప్లీజ్ మీ ఎక్స్పర్ట్ గైనకాలజిస్ట్ని ఒకసారి కలవండి. అండ్ ప్రతి మహిళ సెక్షువల్ ప్లెజర్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ విషయంలో మీకు ఏమన్నా డౌట్స్ కానీ సంకోచాలు ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ, మా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు, సో దట్ మీకు మా ఛానల్ నుంచి ఎక్కువ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఈ వీడియో మీ ఇంకా ఫీమేల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.